हमारा वोट में एजुकेशन फॉर्म दे दिए है, समझना चाहते हो नाम है नहीं। ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ కార్యక్రమం, ప్రత్యేక సవరణ కార్యక్రమం నడుస్తుందో దాంట్లో ఎక్కడా కూడా అర్హులైన ఓటర్లు పేర్లు మరి ఫారాలు ఫిలప్ చేయడంలో కానీ బిఎల్ఓలు బిఎల్ఏలు ఏదైతే కృషి చేస్తున్నారో వాటికి సహకారంగా కూడా ఈనాడు మన ముఖ్తార్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ముస్లిం సంస్థలు, విద్యావేత్తలు కూడా దీనిలో పాల్గొనాలని కోరడానికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే ముస్లింలు పేర్లు రాయటంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా ముస్లింలు ఎక్కువ మంది విద్యాపరంగా వెనకబడి ఉన్నారు, నిరాశత ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ పేర్లు కూడా మరి ఫారాలు ఫిలప్ చేసి 2002లో మ్యాపింగ్ చేసే రకంగా సహకరించి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో అర్హులైన ఓట్లు తొలగకుండా అందరి పేర్లు వచ్చే రకంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈనాడు మైనార్టీ సంస్థలని, మైనార్టీ వర్గాల వారిని కోరాం. వారందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు, ఈ కార్యక్రమాల్లో బాగా పాలుపంచుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ లేనిపోని భయాలను సృష్టిస్తుంది. ఓట్లు తొలగించేస్తారు, దానివల్ల ఇబ్బంది వస్తాయి, లేనిపోని భయాల్ని సృష్టించి మరి దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది 25 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇది కొత్తగా చేపట్టిన ప్రక్రియ కాదు. దీని మూలంగా చనిపోయిన ఓట్లు తొలగించడానికి, ఒకటి కంటే 2 చోట్ల ఉన్న ఓట్లను తొలగించడానికి, లేకపోతే ఒక రాష్ట్రంలో కంటే ఇంకో 2 రాష్ట్రాల్లో ఉన్న ఓట్లను తొలగించడానికి, ఆ రకంగా డబుల్ ఓట్లను తొలగించడానికి నిక్కర్చైన ఓటర్ జాబితాని తయారు చేయడానికి అవకాశం ఉండే విధానం ఉంది. కాబట్టి ఆ రకంగా కొన్ని ఓట్లు పోతాయి. కాబట్టి ఇది ఒక రకంగా నిర్దిష్టమైన ఓటర్ జాబితా తయారు చేసే ప్రక్రియ. కాబట్టి వీళ్ళందరూ పాల్గొనాలని, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దని, ఏదైతే ముసాయిదా జాబితా రాబోతుందో రేపు రాబోయే నెల ఆగస్టు నెలలో ఆ ముసాయిదా జాబితాలో అర్హుల పేర్లన్నీ ఉండే రకంగా మనం చూసుకోవాలి. కొత్త ఓట్లు కూడా చేర్పించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఎవరైతే ఈ మధ్యన 18 ఏళ్లు నిండినాయో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లని దాంట్లో చెప్పి ఆ రకంగా కొత్త ఫారాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, పేర్లు కూడా సవరించుకునే అవకాశం ఉంది. ఇది ఈ రోజు 2 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రత్యేకంగా మైనార్టీస్ విషయంలో లేనిపోని అబండాలు, అపోహలు సృష్టించే ప్రయత్నం ఈనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి ఈనాడు హజ్ యాత్ర ఏదైతే సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉందో సబ్సిడీ వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత సబ్సిడీ ఇవ్వాలి, ఇస్తాం. దానికి ఉత్తర్వులు, జీవో కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఆ జీవోని ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పాస్ అవ్వబోతుంది. ఎవరైతే విజయవాడ నుండి హజ్ యాత్రకి వెళ్ళారో వారికి మరి ప్రయాణపు ఛార్జీలు, విమానపు ఛార్జీలు 80,000 రూపాయలు అదనంగా పడుతున్నాయి. కాబట్టి 80,000 రూపాయలు హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళకంటే అదనపు ఛార్జీలు పే చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈనాడు 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకి, విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి అని ప్రభుత్వం నిర్ణయించి ఆ రకంగా జీవో ఇచ్చారు. రేపో మాపో ఆ 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి. కానీ గత ప్రభుత్వం మరి కేవలం 30,000, 60,000 కొందరికి ఇచ్చింది, కొందరికి ఇవ్వలేదు. అటువంటి వాళ్ళు ఈరోజు పత్రికల్లో మరి ఈనాడు ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. కడపలో ఒక ప్రతిష్టాత్మకంగా హజ్ హౌస్ నిర్మాణం చేపడితే ఆ హజ్ హౌస్ నిర్మాణాన్ని ఎక్కడా కూడా వినియోగించకుండా, దాన్ని మరి ఇంటాక్ట్ లో పెట్టకుండా అంజద్ బాషా గారు కడపలో ఉండి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కనుసైగలో కోతవేటు దూరంలో ఉన్న హజ్ హౌస్ ఈరోజు పాడుపడ్డ మరి భవనం లాగాను అసాంఘిక శక్తులు అక్కడ చేరుకుని అసాంఘిక కార్యక్రమాలు చేసే మరి అడ్డాగాను మార్చిన ఘనత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హజ్ హౌస్ మనం నిర్మించామో అందులో మసీదు కూడా ఉంది, దాన్ని పునర్నిర్మించాలి. దానికి ఎంత అవుతుందో ఎస్టిమేట్స్ తయారు చేసి అన్ని కూడా పునర్నిర్మించి దాంట్లో హజ్ యాత్రకు వెళ్ళేటప్పుడు తరబిది ఇవ్వడానికి ఉపయోగించడం, ఒక నెల
మిగతా రోజులలో ఎవరైతే పిల్లలు ఉంటారో, ఉద్యోగం రాక ఉన్న పిల్లలు ఉంటారో, చదువుకున్న పిల్లలు ఉంటారో, నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి మరి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేపట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్ల సమావేశంలో గత వారం 10 రోజులు జరిగిన కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రభుత్వం మైనారిటీ వర్గాల మనోభావాలకు తగ్గట్టుగా, ఆధ్యాత్మిక దానికి తగ్గట్టుగా ఈనాడు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈనాడు 6,500 కోట్ల రూపాయలు ఈనాడు మైనార్టీల సంక్షేమం కోసం మేము ఈనాడు ప్రభుత్వ పరంగా విద్య కోసం కానీ, అదే రకంగా సంక్షేమ కార్యక్రమాల కోసం కానీ, పెన్షన్ల కోసం కానీ, మరి హాస్టళ్ల కోసం కానీ, ఫీజు రింబర్స్మెంట్ కోసం కానీ అన్ని రకాలుగా ఖర్చు పెట్టి గతంలో కంటే మిన్నగా మేము ఖర్చు పెడుతున్న వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు మరి మైనార్టీ వర్గాలను మేము కోరుతున్నాం. ఇక్కడ మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసాంఘిక శక్తులు కానీ, మత ద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు కానీ ఉంటే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాం. ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. లౌకికవాదం, మత సామరస్యం కాబట్టిలో ముందుంటాం. మరి ఈనాడు వాళ్ళ పత్రికలో కూడా రాశారు, విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్, విజయవాడ నుండి హజ్కి వెళ్ళే మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ ఉందో దాన్ని మేమే సాధించాం. గతంలో 2019 వరకు మేమే ఆ ఎంబార్గేషన్ పాయింట్ అక్కడి నుంచి వెళ్ళాలి, విద్యార్థులు వెళ్ళటానికి విమానం రావాలని చెప్పి మేమే సాధించాం. ఈనాడు అది తీసేయాలని చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, లేఖ రాశారని అది కూడా బ్లూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలు. విజయవాడ రాబోయే రోజుల్లో ఎక్కువ మందిని విజయవాడ హజ్ యాత్ర నుండి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా మా చైర్మన్ గారు కూడా మరి ఈ రోజు గతంలో మేము మహిళలకి 11,000 మందికి మహిళలకి టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళకి ఉచితంగా మిషన్లు కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో అనతి కాలంలో మరి మహిళలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం, టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం, ఉచితంగా మిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. జాబ్ మేళాలు కూడా నిర్వహించబోతున్నాం. గతంలో ఏవీ నిర్వహించలేదు, ఏవీ చేపట్టలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మరి మహిళల్లో విద్య తక్కువగా ఉందని ఈ రోజు 12 రెసిడెంట్ స్కూల్స్ ఉన్నాయి మైనార్టీ, దానికి అదనంగా ఇంకో 3 రెసిడెంట్ స్కూల్స్, 2 రాయలసీమలో, 1 విశాఖపట్నంలో మహిళా బాలికల కోసం, ముస్లిం మహిళా బాలికల కోసం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుని ఆ రకంగా ఆదోని దగ్గర ఆల్రెడీ ఒక రెసిడెంట్ స్కూల్ ప్రారంభమైంది. అదే కదిరిలో కానీ, రాయచోటిలో కానీ ఒకటి ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం మరి నిర్ణయాలు తీసుకుంటుంది. విశాఖపట్నంలో కూడా ఒక రెసిడెంట్ స్కూల్ మరి అద్దె భవనంలో ప్రారంభించాలని కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఈ రకంగా విద్యాపరంగా ఎక్కువగా మేము ఆలోచన చేస్తున్నాం. మన జరిగిన డిఎస్సిలో కూడా 2025లో జరిగిన మెగా డిఎస్సిలో కూడా సుమారుగా 600 నుంచి 700 మంది ఉర్దూ టీచర్ల పోస్టులు కూడా భర్తీ చేశాం. ఉర్దూ టీచర్లు ఎక్కడైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా భర్తీ చేసే కార్యక్రమాన్ని ఈనాడు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో 15 మంది విద్యార్థులు మరి ఏదైనా స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కానీ, తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు ఉంటే అక్కడ 2వ భాషగా ఉర్దూ నేర్చుకోవడానికి మరి ప్రత్యేకంగా టీచర్లు ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఈ రకంగా అన్ని రంగాలలో, అన్ని విషయాల్లో కూడా మైనార్టీల సంక్షేమం, విద్య, వికాసం, ఆధ్యాత్మిక చింతన, వాటి కోసం ఈనాడు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. షాదీఖానాలకు కూడా ఇదోతికంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గమనించి ఇది మంచి ప్రభుత్వం, కులాలకి మతాలకు అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి అందరూ సహకారంగా ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సందర్భంగా మనం చేస్తాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.